నా ప్రియమైన బిడ్డ, నీ ఆలోచనలన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? బాబా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నేను ఏది అనుకున్నా సరే ఏ పని కూడా జరగట్లేదు, అంతా అయిపోతుంది అని అనుకునే సమయంలోని ఆఖరి నిమిషంలో ఆ పని ఆగిపోతుంది. నేను ఎంతగా ప్రయత్నించినా సరే కొన్ని పనులు అవ్వడం లేదు. సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళు సహాయం చెయ్యట్లేదు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వట్లేదు బాబా. నాకు ఈ కష్టకాలంలో నాకు సహాయం చేయడానికి ఎవ్వరు కూడా రావట్లేదు. నాకే ఇలాగ ఎందుకు జరుగుతుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాను. నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పిన ప్రతి మాట కూడా చాలా శ్రద్ధతో భక్తితో విను. అప్పుడే నీ జీవితంలో జరుగుతున్న తప్పులేమిటి, జరగాల్సిన శుభకార్యం ఏదైతే ఉందో అది నేను చెప్తాను. తప్పకుండా విను. సాయినాథాయ నమః. మన సాయి భక్తులందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్యనండి. ఈ రోజు గొప్ప సాయి సందేశంతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఓకేనా? వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి. వచ్చేయండి. బాబా, నువ్వు నన్ను ఎంతగా పరీక్షించినా సరే నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఏ రోజుకైనా సరే ఖచ్చితంగా నా బాబా నా జీవితంలో కొత్తను వెలుగైతే ఇస్తాడు అని కోటి ఆశలతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. కానీ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నా సరే అనుకున్న కోరిక నెరవేరట్లేదు బాబా. ఎందుకు నా జీవితంలో ఇలాంటి సమస్యలు ఇస్తున్నావు అని అడిగిన వాళ్ళకి ఆ బాబా ఇస్తున్న సందేశం. బిడ్డ, ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఆలస్యం అయినా సరే సరైన సమయానికి ఇచ్చే బాధ్యత నాదమ్మా. నీ సాయి నాన్న ఎప్పుడు కూడా ఆలస్యం చేసినా సరే దానికి సరైన సమయంలో నువ్వు కోరుకున్న దానికి రెట్టింపేసి నీకు ఆనందాన్ని అయితే ఇస్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగాలని ఆశిస్తున్నావు కదా. నువ్వు ఆశిస్తున్నది ఏమిటో కూడా నాకు తెలుసు. భయపడకులే, తప్పకుండా జరుగుతుంది. ఆగిపోతుందని ఒక్కొక్కసారి భయపడుతున్నావు కదా. దేనికి భయం చెప్పు? నేను నీతోనే ఉన్నాను కదా. ఇంకా భయపడవలసిన పని లేదు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. నీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. నీకు అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. నీకు ఇంకొక శుభవార్త చెప్పనా? నీకు రాబోయే నెల రోజుల్లోనే నువ్వు ఊహించలేని సంఘటన నీ కుటుంబంలో జరగబోతుంది. ఆ సంఘటన నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. నువ్వు ఊహించిన విధంగానే కొన్ని ఊరు ప్రయాణాలు కూడా చేయబోతున్నావు. అది కూడా నా ఆశీర్వాదంతోనే. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసంతా కూడా పాడు చేసుకుంటున్నావు. అందుకని కాస్తంతా నువ్వు బయటికి వెళ్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని ఊరు ప్రయాణం అనేది నీ జీవితంలో ఈ నెల రోజుల్లోనే నువ్వు వెళ్ళబోతున్నావు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన బాబా మనకి అందించిన గొప్ప సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయినాథాయ నమః.